అనంతపురం జిల్లా కల్లితండాలో వీర జవాన్ మురళీ నాయక్ భౌతిక కాయానికి పలువురు రాజకీయ నాయకులు నివాళులర్పించారు. భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధంలో మురళీ నాయక్ వీరమరణం పొందారు. ఈ మేరకు మంత్రి సత్యకుమార్ యాదవ్, మాజీ మంత్రులు ఎన్ రఘువీరారెడ్డి, ఉషశ్రీ చరణ్, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేటీ శ్రీధర్ తదితరులు మురళీ నాయక్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం మురళీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మురళి ఈ కుగ్రామం నుండి వచ్చి ఈరోజు దేశం మొత్తం ఒక చీఫ్ మినిస్టర్, ఒక ప్రైమ్ మినిస్టర్ చనిపోతే కూడా ఇంత గౌరవం దక్కదు. లక్షల మంది ఈరోజు పార్టీలకు అతీతంగా అందరూ కూడా అతనికి శ్రద్ధాంజలి ఘటించేటువంటి ఈ బాధలో కూడా ఆ గొప్పతనాన్ని తల్లిదండ్రి శోక సంపదంలో ఉండి కూడా అటువంటి గొప్ప కొడుకుని కన్నామే అని వాళ్ళకి ఆ తృప్తి, ఈ బాధలో కూడా వాళ్ళకి అది వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో నేను కూడా ఒక స్వాతంత్ర సమరయోధిని కుటుంబం నుంచి వచ్చిన వాడిగా ఈ దేశాన్ని అనుక్షణం రక్షించేటువంటి వీరమరణం పొందినటువంటి ఆ కుటుంబానికి మా కుటుంబం తరఫున 1,00,000 రూపాయలు చెక్ కూడా ఇవ్వడం జరిగింది. డబ్బుతో కొలవలేము, కానీ ఈరోజు అందరు కూడా, కేవలం ప్రభుత్వాలే కాదు, అందరు కూడా ఈ కుటుంబానికి అండగా ఉండాలి. నీకు ఒక మురళినే కాదు కొడుకు, మేమందరం కూడా మీ కుటుంబ సభ్యులు అని ధైర్యం చెప్పాల్సినటువంటి సందర్భం ఉంది. మీరు ఆత్మకు శాంతి కలగాలని, వారి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని, ఏది ఏమైనా ఇతని త్యాగం వృథా కావద్దు. పాకిస్తాన్ ఉగ్రవాదులు చివరి ఉగ్రవాదిని కూడా ఏరివేసేంత వరకు ఏరివేస్తేనే ఇతని ఆత్మకు శాంతి కలుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ తెలుగు వీర జవాన్ మురళీ నాయక్ గారి పార్థివ శరీరాన్ని ఈరోజు కల్లితాండాలో అన్ని గౌరవార్థంగా, మర్యాదపూర్వకంగా, సకల గవర్నమెంట్ లాంఛనతో జరుగుతూ ఉంది. ఆయన ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో, అంటే మిషన్ సంరక్షిస్తూ దేశాన్ని రక్షిస్తూ ప్రథమ లక్ష్యంగా ఆయన ఈరోజు పోరాడినాడు. అటువంటి వీర జవానుకు ఎప్పుడు కూడా సెల్యూట్. కల్లితాండకు చెందిన మన మురళీ నాయక్ ఎప్పుడు కూడా భారతీయులకు ఎప్పుడు కూడా వాళ్ళ మనసులో చిరస్థాయిగా నిలబెడతాడు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి తన గౌరవార్థం సూచిస్తున్నారు. అదేవిధంగా మంగళవారం కూడా జగన్మోహన్ రెడ్డి గారు, 3వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కుటుంబాన్ని పరామర్శించే ఒక కార్యక్రమం కూడా మేము చేసుకుంటున్నాం. సకల ఏర్పాటు కూడా చేసినారు. ముద్దుబిడ్డగా ఆయన ఈరోజు చేసిన త్యాగము, ఆయన చేసిన ప్రాణత్యాగం ఇది ఊరికనే పోతుంది. కొన్ని లక్షల మందికి స్ఫూర్తినిస్తూ పొందినటువంటి మురళీ నాయక్ ధన్యుడు. ఆయనను కన్నా తల్లిదండ్రులు కూడా ఎంతో అదృష్ట జాతకులుగా భావిస్తా ఉన్నా. అటువంటి మరణము చనిపోతే దేశ సేవకై చనిపోవడం అనేది వారిని హతమారుస్తూ తన జీవితాన్ని, ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి మురళీ నాయక్ రాష్ట్రము, దేశం, కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ఆయన కుటుంబానికి అండగా